పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో పిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉన్నట్టున్నాము. చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ని ప్రభుత్వం నియమించింది. దాంట్లో విచారణకి హరీష్ రావు హాజరయ్యారు, మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు పూర్తిగా ఇంజనీర్ల నిర్ణయం, దాంట్లో మాకు సంబంధం లేదు అన్నట్టు సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిజంగా చెప్పాలంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇది ఒక దోపిడీ అని మనం చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజలకు అందేది తక్కువ, వీళ్ళ ప్రయోజనాల కొరకు చేసింది ఎక్కువ. అక్కడ ప్రజల సొమ్మంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ప్రజలను అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టినటువంటి గత బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పరిపాలన. మొన్న వాళ్ళను విచారణకు పిలిచినప్పుడు ఇది ఇంజనీర్ల లోపం అని అనడం, అది ఎంతవరకు నిజం? అది ప్రజలందరూ వింటున్నారు. సిగ్గు అనిపించట్లేదా వాళ్ళకి? మేము అడుగుతున్నాము, ఇంజనీర్ల లోపం జరిగేటప్పుడు మీరు ఏం చేసిందని మేము అడుగుతున్నాము. ఇంజనీర్లు సరే ప్లానింగ్ ఇస్తారు, ఈ ప్లాన్ కరెక్టేనా, ప్రజలకు ఉపయోగపడేదా, ఉపయోగపడందా, రేపు ప్రజలు ఎలా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియదా మీకు? ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి వాళ్ళు, ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళైతే మీరు ఈరోజు సమ్ కరోడ్స్ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ప్రజల సొమ్మును దోచుకున్న బాపతి మీది. కాబట్టి అందుకే ఈరోజు విచారణకు పిలిస్తే మీకు మాటలు రాలేదు, మీకు చెప్పడం రాలేదు. కాబట్టి ఇంజనీర్ల మీద మీరు ఇలాంటి అబండాలు వేసి ఇంజనీర్ల మీద దుబ్బేశారు. కానీ ప్రజలు ఊరుకోరు. ప్రజలు చైతన్యవంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు. మీరు చేసినటువంటి తప్పును ప్రజలు ఏలెత్తి తప్పకుండా చూపించగలుగుతున్నారు. మొన్న కేటీఆర్ మనం చూసాం, అదే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా. అది మొన్న ఢిల్లీకి పోయేట ఏం చేశారంటే, మీకు దండం పెడతాను కానీ మీకు పైసలు ఇస్తాను, మీరు ఆ ఉన్నతున్నట్టు వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాకు తెలియదు అనేసి మీరు చెప్పాలి అనేసి చెప్పడం జరిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో. సో అక్కడ వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటంటే, విచారణలో నేనేమైనా రాతపూర్వకంగా రాసించాను, నా కింది అధికారులు నా పేరు చెప్తే నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు, నన్ను ఎలా విచారిస్తారు అని సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అది తప్పు. కింది అధికారులు సమాధానం ఇస్తే నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారంటే, కింది అధికారులే కదా సమాధానం ఇచ్చేది, అప్పుడే కదా మరి. అది తప్పు. నిజంగా వాస్తవము చేసినటువంటి కేటీఆర్ తప్పది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ విషయం అది నిజము. మరి అధికారి ఎక్కడ ఉన్నటువంటి అధికారి అది ఏం చెప్పకూడదు అనేటువంటి ఒక అతని భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరుగుతుంది. అది తప్పకుండా అది రేపు రాబోయే రోజుల్లో అది బట్టబయలు అయ్యి కేటీఆర్ గారు మళ్ళొక్కసారి జైలుకి పోయేటువంటి ప్రమాదం ఉంది. జైలుకు తప్పకుండా పోతాడు. మొన్న కవిత కూడా లిక్కర్ స్కామ్లో దొరికింది. ఇటు ప్రాజెక్టులో కేటీఆర్ గారు చేసినటువంటి అవకతవకలు ఉన్నాయి. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందో అది ఆ విషయాలు అన్నీ కూడా రేపు బట్టబయలు అవుతే తను కూడా జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసినాం, చైతన్యవంతులు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిండ్రు. రాబోయే రోజుల్లో కూడా మరి పుట్టగతులు లేకుండా బుద్ధి చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అరాచకాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళ అరాచకాలను బయటపెట్టేసి రాబోయే రోజుల్లో వాళ్ళని జైలు పంపిస్తామనేసి తెలియజేస్తాం. ఇక చివరి ప్రశ్న, ఫోన్ ట్యాపింగ్ వల్ల మీ ముఖ్యమంత్రితో సహా, ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎలక్షన్స్ ముందు ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా? ఫోన్ ట్యాపింగ్ వల్ల మీకు ఇబ్బందులు ఎదురైనాయి అనిపించారు? చాలా మా ముఖ్యమంత్రి గారు ఎదుర్కోవడం అనేది జరిగింది. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి, మా ముఖ్యమంత్రి వర్యులు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తున్నటువంటి క్రమంలో దాన్ని ముక్కు తిప్పలు పెట్టాలనేసి ఎన్నో చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి నిజమేంటిది, అబద్ధం ఏంటిది అనేటువంటి విషయం ప్రజలకు తెలుసు కాబట్టి అందుకే బుద్ధి చెప్పడం అనేది కూడా జరిగింది.